వైసీపీ కుట్ర వల్లనే తాను జైలుకు వెళ్లానని చెప్పాడు వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు దస్తగిరి. జైల్లో ఉన్న సమయంలో A5 నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడని తెలిపాడు. మెడికల్ క్యాంపు పేరుతో జైల్లో ప్రవేశించి బెదిరించారన్నారు. అప్పటి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. మళ్లీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపారు. అని చెప్పేసి నేను అప్పుడున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అనే అతనికి నేను ఒక అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కట్టు బానిసలుగా పనిచేస్తూ ఉన్న వైసీపీకి అనుచరులుగా పనిచేస్తూ ఉన్న సిద్ధార్థ్ కౌశల్ ఆ రోజున నా యొక్క విన్నపాన్ని అంగీకరించకుండా ఎటువంటి పరిస్థితిలో నా యొక్క అర్జీని కూడా ఆయన చూడకుండా ఉండడం జరిగింది. అయితే ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఈరోజు కడపకు ఎస్పీ మారడం హర్షవర్ధన్